ఈరోజు మనము ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి గౌరవ మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు దాదాపుగా 17 మెడికల్ కాలేజీలను పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో నిర్మించి పేద బడుగు బలహీన వర్గాల వారందరికీ కూడా వైద్య విద్యను అందించాలనేటువంటి ఒక లక్ష్యంతో ఆనాడు ఆయన పరిపాలన సాగడం జరిగింది. అందులో భాగంగా ఒక 7 కాలేజీలను దాదాపుగా పూర్తి చేసి అందులో కాలేజ్ అంతా రన్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి తెచ్చి సీట్లను భర్తీ చేసి ఎక్కడికక్కడ కాలేజ్ అంతా రన్ చేస్తూ మిగిలిన 9 కాలేజీలను అవి కన్స్ట్రక్షన్ మొదలుపెట్టి కడతా ఉండే పరిస్థితుల్లో మన ప్రభుత్వము మారి ఈనాడు తెలుగుదేశం ప్రభుత్వం రావడం జరిగింది. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన వెంటనే ఈ కాలేజీలన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో వారికి అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళ యొక్క అనుచరులకు ఈ 17 కాలేజీలను ప్రైవేట్ పరం చేసి వారి ఆర్థిక అభివృద్ధికి తోడ్పడేటువంటి ఉద్దేశంతో ఈనాడున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి ఈ యొక్క పరిస్థితిని అంతటిని కూడా మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు వివరించాలని చెప్పి ఈ 1 కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. దీంట్లో భాగంగా రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో కూడా ప్రతి నియోజకవర్గంలో అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గ కన్వీనర్ కానీ ఎమ్మెల్యే గారు కానీ వాళ్ళ నేతృత్వంలో రాష్ట్రం అంతా కూడా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. అదేవిధంగా మనం ఈరోజు బద్వేల్ నియోజకవర్గంలో గౌరవ శ్రీ డిసి గోవిందరెడ్డి ఎమ్మెల్సీ గారి ఆధ్వర్యంలో అలాగే మన శాసనసభ్యురాలు డాక్టర్ సుధా మేడం గారి ఆధ్వర్యంలో కూడా మనము ఇక్కడ మన మున్సిపాలిటీలో మనం ఇది నిర్వహిస్తున్నాం. దీంట్లో మనం ప్రతి ఒక్క కుటుంబానికి కూడా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఈ యొక్క మెడికల్ కాలేజీలకు సంబంధించినటువంటి మేలు ఎంత అనేది మనం 100% తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఒక మెడికల్ కాలేజీలో ఒక మెడికల్ సీట్ సంపాదించాలంటే ప్రైవేటు వ్యక్తి దగ్గరికి పోతే నాకు తెలిసినంత సమాచారము 1 కోటి నుంచి 2 కోట్ల రూపాయలు పెడితే కానీ సీట్ వచ్చే పరిస్థితి లేదు. అదే జగన్మోహన్ రెడ్డి పేద విద్యార్థుల చదువే ముఖ్యమని చెప్పి ఈ కాలేజీలన్నీ కూడా ప్రభుత్వమే నడిపితే ఎక్కడ ఎస్సీలు కాదు, ఎస్టీలు కాదు, బీసీలు కాదు, ఓసీలు కాదు, ఎవరైతే డబ్బు పెట్టి స్తోమత లేకుండా కొనలేకుండా ఉంటారో వాళ్ళందరికీ కూడా దీంట్లో సీట్లు వచ్చేదానికి అవకాశం ఉంది. ఈ విషయాన్ని అంతటిని కూడా మనం ప్రతి గడపకు చేరవేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. దీన్ని మనం అందరం కూడా ముందుకు తీసుకెళ్ళి ఈ 1 కోటి సంతకాల సేకరణ కార్యక్రమం మనం ఒక 10 రోజుల్లో మనకున్నటువంటి మన నాయకులం అందరం కూడా ఇంటింటికి వెళ్ళి లేదా ఒక చోట కూర్చోబెట్టి ఒక రచ్చబండ మాదిరి మనకి ఇదివరకు చెప్పినారు మీటింగ్లో 2-3 మీటింగ్లు అందరూ కూడా మన ప్రైవేట్ పరం కాకుండా ప్రభుత్వమే నడపాలా అనేటువంటి విషయాన్ని మనమందరం కూడా ఈ పేపర్ మూలకంగా గవర్నర్ గారికి మనం రెఫరెన్స్ చేయాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహిస్తున్నాం. మరి దీన్ని ఈరోజు నుంచి మనం ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. దీంట్లో చాలా అనేక రకాలటువంటి విషయాలు కూడా తెలియజేయడం జరిగింది. ప్రైవేటీకరణ జరిగితే ఏం జరుగుతుంది అనేది కూడా ఇక్కడ కూడా తెలిపినారు. పేద విద్యార్థులకు వైద్య విద్య